Hi viewers, welcome to IVC CSE AP. Yesterday, hi viewers, welcome to IVC CSE AP. This is continuation video for before video because all the chapter doesn't combined in one video. It is divided into 4 or 5 sections. Please cooperate. ఒక ఈ లెసన్ అంతా కూడా మనము ఒకే వీడియోలో చేయడానికి వీలు కాదండి. 3-4 పార్ట్స్ గా నేను విడగొట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం నిన్న చేసిన వీడియోకి ఒక వీడియో కంటిన్యూషన్ గా మీరు అర్థం చేసుకోండి. సో నిన్న మనం కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. ఈరోజు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈరోజు డిస్కస్ చేసే ముందుగా మీరందరూ కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఐవీసీ సిఎస్ఈ ఏపీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, ఐవీసీ సిఎస్ఈ ఏపీ ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయబడుతుందండి. సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలా చేసినట్లయితేనే మనకు ప్రతి ఒక్క స్టూడెంట్ కి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముఖ్యంగా ఈ వీడియోలన్నీ కూడా మా విద్యార్థులను ఐవీసీ సిఎస్ఈ ఏపీ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ని వొకేషనల్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతున్నది. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ లో ఊప్స్ అండ్ జావా, తర్వాత ఆర్డీబీఎంఎస్, డిసిసిఎన్ అనేటివి ఉన్నాయి. ఈ ఊప్స్ అండ్ జావా అనేది ఫస్ట్ నేను మొదట తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ చాప్టర్ లెసన్ అయిపోయిన వెంటనే తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్ డిసిసిఎన్ లో నేను లెసన్ వీడియోగా చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరందరూ కూడా చూసి సబ్జెక్ట్ ని అర్థం చేసుకుని ఎగ్జామ్స్ కి లేదా ఫ్యూచర్ మన ఎలా ఉంటుందో అని చెప్పలేము. సో ఆ విధంగా మనకు ఒకవేళ ఎగ్జామ్స్ అవి జరుగుతాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ కి మీకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో నిన్నటి వరకు మనం జావాలో కొన్ని టాపిక్స్ అనేవి మనం చూసామండి. ఈరోజు కొన్ని టాపిక్స్ అనేవి చూద్దాం. ఇది మీకు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ గా కూడా మీరు అనుకోవచ్చు. సో మొదటి టాపిక్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ మూవ్స్ కాన్సెప్ట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి చిన్న షార్ట్ క్వశ్చన్స్ ఫామ్ లో. ఎక్స్ప్లెయిన్ మూవ్స్ కాన్సెప్ట్ అనేసి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఆర్ సిస్టమ్ లో ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం బ్రీఫ్ గా. మళ్ళీ కూడా ఒకసారి చూడండి. మనకి కాన్సెప్ట్స్ ఏమున్నాయంటే ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. ఇవి మనము ఊప్స్ యొక్క కాన్సెప్ట్స్ అని అంటాం. ఇందులో మనకు ఆబ్జెక్ట్ అనేది, క్లాస్ అనేది, ఇన్హెరిటెన్స్ అనేది, అబ్స్ట్రాక్షన్ అనేది, ఎన్క్యాప్సులేషన్ అనేది ఈ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్ అనేటివి మనం అంటాం. ఈ కాన్సెప్ట్స్ ని ఉపయోగించి జావాలో ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తాం టు డెవలప్ జావా బేస్డ్ అప్లికేషన్స్. సో ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్. Object, an entity that has state and behavior is known as an object. Already discuss చేసిన విధంగా ఏదైనా రియల్ వరల్డ్ ఎంటిటీ, ఏదైనా రియల్ గా ఉండేటువంటి ఫిజికల్ ఎగ్జిస్టింగ్ థింగ్ మనం ఆబ్జెక్ట్ అని అంటాం. సో ఆబ్జెక్ట్ కి ఏముంటాయండి? స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటాయి. స్టేట్ అండ్ బిహేవియర్ స్టేట్ అంటే ఏ స్టేట్ లో ఉంది అంటే మీన్స్ ఇక్కడ మనకు ఒక పెన్ తీసుకుందాం, రాస్తున్నాం అయితే మనం రైటింగ్ స్టేట్ లో ఉంది అని అందాం, లేదు పక్కన పెట్టేసినట్లయితే ఐడిల్ స్టేట్ లో ఉంది అని చెప్తాం. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఫిజికల్ మెమరీ. ఫిజికల్ గా మనకు కంప్యూటర్ లో ఉండేటువంటి ఒక ఫిజికల్ మెమరీని మనము ఆబ్జెక్ట్ అని అంటాం. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్. అన్ ఆబ్జెక్ట్ కెన్ డిఫైన్డ్ యాజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఈ ఆబ్జెక్ట్ ని మనము ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్, ఆ క్లాస్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీగా మనము డిక్లేర్ చేస్తాం. దట్ ఈస్ ఆబ్జెక్ట్. అంటే క్లాస్ లో ఎన్నైనా ఆబ్జెక్ట్స్ అనేవి ఉండొచ్చండి. ఆ క్లాస్ యొక్క మన జావా అంటే మన యొక్క అవసరాన్ని బట్టి మనం ఆబ్జెక్ట్స్ అన్నిటినైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని పర్టికులర్ క్లాస్ కు చెందినవి అని చెప్పడానికి మనం ఇన్స్టెన్స్ అని అంటాం. సో ఇన్స్టెన్స్ అని అంటే ఇన్స్టెన్స్ అంటే బిలాంగ్స్ టు దట్ క్లాస్, పర్టికులర్ క్లాస్ అని చెప్పి మనం ఇన్స్టెన్స్ అని అంటాం. అన్ ఆబ్జెక్ట్ కంటైన్స్ అన్ అడ్రస్ అండ్ టేక్స్ అప్ సమ్ స్పేస్ ఇన్ మెమరీ. ఇక్కడ మనకి ఏ విధంగా మెమరీ అనేది అలకేట్ అవుతుంది. మెమరీ అలకేట్ అయిందంటే మెమరీ మనకు ఫిజికల్ అడ్రస్ అనేది అలకేట్ అవుతుందండి. మనం పాయింటర్ కాన్సెప్ట్ అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే, పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్
అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అని మనకు డెఫినేషన్ ఉంది. అంటే ఈ యొక్క పాయింటర్స్ లాగా మనము ఈ ఆబ్జెక్ట్ ని మనం అనుకోవచ్చు. ఫిజికల్ గా మెమరీ అలొకేట్ అయ్యి తర్వాత మనకు ఆబ్జెక్ట్ యొక్క వర్క్ అనే ఫంక్షనాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్లాస్. క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని మనం క్లాస్ అని సింపుల్ గా డిఫైన్ చేయొచ్చు. బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్, బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామంటే ఆబ్జెక్ట్ దాని యొక్క బిహేవియర్ స్టేట్ ని డిఫైన్ చేయడానికి మనకు క్లాస్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే వీ మస్ట్ నీడ్ ఏ క్లాస్. అది మనకు అక్కడ ఉన్నటువంటి లాజిక్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ క్లాస్. ఇట్ ఈస్ ఏ లాజికల్ ఎంటిటీ. యాక్చువల్ గా క్లాస్ అనేది మనకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో క్లాస్ అనేది లాజికల్ గా మాత్రమే ఉంటుంది, డజంట్ ఎగ్జిస్టింగ్ ఫిజికల్లీ. అంటే మెమరీ అలొకేట్ కావడం కానీ ఒక నేమ్ అడ్రస్ తో స్టోర్ కావడం అనేది ఉండదు. సో జస్ట్ రెఫరెన్స్ లాగా ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఈ క్లాస్ కు చెందినవి అని చెప్పడానికి మనం క్లాస్ అనేది ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ ఏ లాజికల్ ఎంటిటీ. ఏ క్లాస్ కెన్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఏ బ్లూ ప్రింట్ విచ్ యూ కెన్ క్రియేట్ అన్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. క్లాస్ డజంట్ కన్స్యూమ్ ఎనీ స్పేస్. ఇక్కడ చూడండి మనకు క్లాస్ అనేది లాజికల్ గా మాత్రమే ఉంటుంది, ఫిజికల్ గా ఎగ్జిస్టింగ్ కాదు. దట్ ఈస్ ఏ క్లాస్. క్లాస్ అనేది మనకు ఆబ్జెక్ట్స్ కలిగి ఉంటుందండి. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలంటే మనకు క్లాస్ అనేది అవసరం. లైక్ స్ట్రక్చర్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రక్చర్ లో మనకు మెంబర్స్ ఉంటాయండి. అంటే మనము డిఫరెంట్ డేటా కైండ్స్ ని మనం ఒకేసారి ఒకే ఆబ్జెక్ట్ నేమ్ తో ఒకే వేరియబుల్ నేమ్ తో కాల్ చేయడానికి స్ట్రక్చర్ అనేది ఎలాగా ఉపయోగిస్తామో అదే విధంగా డిఫరెంట్ స్టేట్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని మనం మ్యానిపులేట్ చేయడానికి క్లాస్ ని మనం ఉపయోగిస్తాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లాస్. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ ఈజ్ అనదర్ feature of object-oriented programming structure or system. Abstraction is the process of where you show only relevant data. అదే అండి ఇందాక ఇది నేను 2 మార్క్స్ లో చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ అగైన్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ. సో అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ద ఇన్ఫర్మేషన్, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది మనం హైడింగ్ చేయడం. అంటే ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనము ఇలా ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారండి. మ్యానుఫ్యాక్చరర్ అతని దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. అంటే ఒక డ్రగ్ డిజైన్ ఎలా చేయాలి, ఏ కాంపోనెంట్స్ అనేవి వాడాలి అని ఉంటుంది. ఆ కాంపోనెంట్స్ అన్ని వాడి వాడు ఒక డ్రగ్ తయారు చేస్తాడు. ఒక టాబ్లెట్ అనుకుంటే ఏదైనా అది మనం వేసుకుంటే మనకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ కావడం అలా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. సో మనకు టాబ్లెట్ వేసుకుంటే హెడేక్ రిలీఫ్ అవుతుందని తెలుసు, కానీ ఆ డిజైన్ చేయడానికి ఏమేమి కాంపోనెంట్స్ వాడారు అనేది మనకు అన్నెసెసరీ అనమాట. సో ఆ విధంగా మనకు దాని యొక్క అప్లికేషన్ అనేది తెలియజేస్తుంది, కానీ అది ఎలాగా డిజైన్ చేశారు అనేది మనకు హైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్. హైడ్ అన్నెసెసరీ డీటెయిల్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద యూజర్. ఎండ్ యూజర్ కి అనవసరమైన టాపిక్ ని హైడ్ చేయడాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ is the another feature of object oriented program structure and very important. Why? Because it is a feature to reuse the data. చూడండి మనము ఒక ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి అవసరమైనాయి, నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి అవసరమైనాయి. సో మనం అలా ఉన్నప్పుడు తిరిగి మనం రాసిన మెథడే రాసిన ప్రోగ్రామే రాయడం అనేది హెడేక్. తర్వాత నెంబర్ ఆఫ్ లైన్స్ అనేటివి ఎక్కువ అవుతాయి, మెమరీ అనేది అన్నెసరీగా వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఒకసారి మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసి లేదా ఒక క్లాస్ డిజైన్ చేసి అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనం తిరిగి రీయూజ్ చేసుకోవడానికి మనం ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ అనేది ఉపయోగిస్తామండి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వెన్ వన్ ఆబ్జెక్ట్ అక్వైర్డ్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆఫ్ పేరెంట్ ఆబ్జెక్ట్. అంటే మనం ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ ని తయారు చేయడాన్ని మనం ఇన్హెరిటెన్స్ గా మనము ట్రీట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇట్ ప్రొవైడ్స్ కోడ్ రీయూజబిలిటీ. ఈ యొక్క ఇన్హెరిటెన్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రీయూజబిలిటీ. అంటే మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తామంటే కోడింగ్. ఆల్రెడీ ఒక క్లాస్ కు డిజైన్ చేసినటువంటి కోడ్ ని మనం ఉపయోగించి అనదర్ క్లాస్ ని క్రియేట్ చేస్తాం. సో అంటే ఒక సూపర్ క్లాస్ అనేది ఉంది, ఒక క్లాస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఆ క్లాస్ లో ఉన్న ఫీచర్స్ ని ఉపయోగించుకుంటూ నెక్స్ట్ క్లాస్ ని డిజైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఒక బ్యాంక్ అకౌంట్ మనం తీసుకుందాం. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు లోన్ అకౌంట్ ఉంటేనే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేమి రూల్ ఎక్కడా లేదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే లోన్ అకౌంట్ అనేది ఇస్తారు. అది మనకు అక్కడ ఉన్నటువంటి చిన్న లాజిక్ అండ్ రిలేషన్. మనకు ఒక లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ మనము బ్యాంక్ లో అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలండి.
సో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ బేస్ చేసుకుని లోన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు మా ఎస్బి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మన యొక్క పాన్ నంబర్ కావచ్చు, మన యొక్క అడ్రస్ ప్రూఫ్ ఏమైనా మనం ఇచ్చుంటామండి. సేమ్ అదే బేస్ చేసుకుని మనకు లోన్ అకౌంట్ అనేది కూడా ఇస్తారు. సో ఇక్కడ మనకు ప్రతిసారి మనం ఈ యొక్క ప్రూఫ్స్ అనేటివి లోన్ అకౌంట్ కి ఒకసారి, ఎస్బి అకౌంట్ కి ఒకసారి మనం ఈ విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఎస్బి అకౌంట్ నుంచి ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ని లోన్ అకౌంట్ లోకి మనం ఏ విధంగా తీసుకుంటున్నామో, ట్రాన్స్ఫర్ చేస్తున్నామో, అదే విధంగా జావాలో క్రియేట్ చేసినటువంటి క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్, దాని యొక్క ఫీచర్స్, వేరియబుల్స్ ని మనము ఉపయోగించుకుని కొత్త క్లాస్ ని తయారు చేయడాన్నే ఇన్హెరిటెన్స్ అని అంటారు. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. అక్వైరింగ్ ఫీచర్స్ ఆఫ్ ద సూపర్ క్లాస్ టు చైల్డ్ క్లాస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ప్రొవైడ్స్ కోడ్ రీయూజబిలిటీ. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కోడ్ రీయూజబిలిటీ. అంటే మనం రాసిందే రాయకుండా ఒకసారి రాసి నెంబర్ ఆఫ్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అచీవ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్ టైమ్ పాలిమార్ఫిజం అనేది నెక్స్ట్ ఫీచర్ లో చెప్తానండి. సో ఈ పాలిమార్ఫిజం అచీవ్ చేయడానికి వీ కెన్ యూజ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ మీన్స్ wrapping up of data. అంటే ఒక క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నింటినీ గ్రూపింగ్ టుగెదర్ చేయడాన్ని we call it as encapsulation. లైక్ ఏ స్ట్రక్చర్ ద్వారా మనం ఒక నేమ్ ఇచ్చి క్రియేట్ చేస్తామండి. ఆ నేమ్ ద్వారా స్ట్రక్చర్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్నిటినీ ఒకేసారి మనం కాల్ చేయడం లేదా అప్డేట్ చేయడం, రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఏ wrapping up of data is called encapsulation. Wrapping up of objects is called encapsulation. Is a programming mechanism that binds together code and data to it manipulates and that keeps both safe from outside interference of and misuse. Okay, grouping ద్వారా మనకు కాల్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే ఇతరులు మన యొక్క డేటాని యాక్సెస్ చేయకుండా అవకాశం కల్పిస్తుందండి. దట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్. ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కోడ్ అండ్ డేటా కెన్ బి bound together in such a way that a self-contained block box is created. Means మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ లో మనకు ప్రోగ్రామింగ్ అదే విధంగా అప్లికేషన్ అనేది సపరేట్ గా డిజైన్ చేయడం జరగదు. సో బేస్డ్ ఆన్ అప్లికేషన్ మనకు కోడింగ్ అనేది రాయడం జరుగుతుంది, గ్రూపింగ్ టుగెదర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. సింపుల్ గా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే wrapping up of classes is called encapsulation. అండ్ ఒక క్లాస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని వ్రాపింగ్ చేయడాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. దట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్. నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈస్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే మనకు వన్ హ్యాజ్ మెనీ ఫార్మ్స్. పాలి అంటే మెనీ, ఫార్మ్స్, మార్ఫిజం అంటే ఫార్మ్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలిమార్ఫిజం. అంటే ఏంటంటే అండి ఇక్కడ మనకు క్లాస్ లో కావచ్చు లేదా విత్ అవుట్ సైడ్ ద క్లాస్ కావచ్చు, మనం ఒక మెథడ్స్ ని క్రియేట్ చేసాం. ఆ మెథడ్స్ సేమ్ నేమ్ తో ఉంటాయి, బట్ డిఫరెంట్ సిగ్నేచర్స్ మీన్స్ వాడి యొక్క పారామీటర్స్ మార్చడం, ఆ మెథడ్ యొక్క వర్కింగ్ మెకానిజం ని మార్చడాన్ని. సేమ్ నేమ్ ఒక 4 మెథడ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే నేమ్ తో నేను ఒక మెథడ్ క్రియేట్ చేశాను. యాడ్ ద్వారా నేను ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్స్ ని యాడ్ చేస్తాను, అదేవిధంగా ఇంటీజర్ వాల్యూస్ ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ అనేది నేమ్ ఒకటే కానీ డిఫరెంట్ ఫంక్షనాలిటీని చేస్తూ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిమార్ఫిజం. one task is performed by different ways. Addition చేయడమే బట్ using different kind of numbers is called polymorphism. It is known as polymorphism. In Java example, we use method overloading and method overriding to achieve polymorphism. Method overloading, method overriding ఇవన్నీ కూడా మన జావా యొక్క కాన్సెప్ట్స్ అండి. ఒకే మెథడ్ ని డిఫరెంట్ పర్పస్ కోసం ఉపయోగించడం, ఒకే మెథడ్ ద్వారా డిఫరెంట్ టాస్క్స్ ని పెర్ఫార్మ్ చేయడం. దట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ ఓవర్లోడింగ్. సో నెక్స్ట్ మనకు ఊప్స్ అండ్ కాన్సెప్ట్స్ అనే ఫీచర్స్ అన్ని మనకు యొక్క ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి. మనకు ఊప్స్ అండ్ జావా ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి? ఆబ్జెక్ట్, క్లాస్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. దీస్ 5 features are very important features of Java. So that is about first క్వశ్చన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ అనే టాపిక్ గురించి మనకు ఈ యొక్క డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఇక్కడ ఏంటంటే అండి మనకు
ఒకేసారి లేకుండా మన ఈ లెసన్ అంతా ఒకే చిన్న వీడియోలో కవర్ చేయడం వీలు కాదు. సో నేను పార్ట్స్ గా చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్